హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఐఎమ్ ఏ కిల్లర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఫ్యాక్టరీ పక్కన ఒక అమ్మాయిని అయితే దారుణంగా ఒక సీరియల్ కిల్లర్ చంపి పడేస్తాడనమాట. ఆ అమ్మాయి సెవెన్ దగ్గరకు వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. బేసికల్ గా ఆ అమ్మాయి లోకల్ గా ఉండే ఒక పొలిటీషియన్ కి బంధువుల అమ్మాయి అనమాట. దాంతో పోలీసులు అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ కేసుని ఎలాగైనా డీల్ చేయాలి, డీల్ చేయకపోతే మనకి బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ కథ 1972 సంవత్సరంలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ అమ్మాయిని చంపిన కిల్లర్ ఇంతకు ముందు చాలా హత్యలు చేశాడు. దగ్గర ఒక 8 హత్యలు చేశాడు. ఇదే ప్యాటర్న్ లో చేస్తున్నాడు అనమాట. దీంతో పోలీసులకి ఏంటంటే బాగా తలనొప్పి అయిపోతుంది. అందుకని మన కథలో హీరోని పిలుస్తారు. బేసికల్ గా హీరో కూడా ఒక పోలీస్ ఆఫీసరే, కాకపోతే యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అనమాట. దాంతో అక్కడ ఉన్న హై కమిషన్ ఏం చేస్తారంటే హీరోకి ఈ బాధ్యతలు అప్పచెప్దామని చెప్పేసి టోటల్ గా ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ ని, ఆ తర్వాత హీరోకి అంటూ కొంత టీం కూడా ఇస్తారనమాట. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కేసు గురించి ప్రాపర్ గా అన్ని చెక్ చేస్తాడనమాట. మరుసటి రోజు తన టీం తో మొత్తం మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడున్న పోలీసులు కొంతమంది ఆల్రెడీ ఈ కేసు గురించి ఎంక్వైరీ చేశారనమాట. వాళ్ళని ఈ కేసు గురించి ప్రాపర్ గా చెప్పమంటారు. అప్పుడు ఒక లేడీ పోలీస్ ఏమంటుందంటే రీసెంట్ గా హత్య చేసిన ఈ సీరియల్ కిల్లర్ గాడు ఇంతకు ముందు ఆల్రెడీ 8 మందిని చంపాడు. అంతేకాకుండా మొత్తం 9 హత్యల్లో ఎక్కడ వీడి ఫింగర్ ప్రింట్స్ గానీ వీడి ఆధారాలు గానీ ఏమీ లేకుండా హత్యలు చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాడి చేతి గ్లౌజులు దొడుకొని హత్యలు చేస్తున్నాడు. ఇంకా ముఖ్యంగా ఒక హత్య దగ్గర మాత్రం వీడి షూ ప్రింట్ దొరికింది. అది కూడా 42 సైజ్ అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హత్యలు చేసేది మధ్య వయస్కుడు. ఇంకా ముఖ్యంగా వేరే హత్య జరిగే దగ్గర ఒక పెద్ద ఆవిడ ఈ కిల్లర్ గాని చూసింది. కాకపోతే ఆవిడకి ఏంటంటే కొంచెం సైట్ ఉందన్నమాట. ఆ రోజు కళ్ళజోడు పెట్టుకోలేదు. అందుకని ఈ కిల్లర్ గాడు కొంచెం బోదర కనిపించాడు. అంతకు మించి వేరే క్లూస్ ఏం లేవు అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ కిల్లర్ గాడు ఓవరాల్ గా 3 లెటర్లని పోలీసులు పంపించాడు అనమాట. ఫస్ట్ హత్య చేసేటప్పుడు నేను ఇక మీదట 30 మంది అమ్మాయిలను చంపబోతున్నాను, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి ఒక లెటర్ పంపించాడు. అంతేకాకుండా 5వ అమ్మాయిని చంపినప్పుడు ఇంకో లెటర్ పంపించాడు. నేను 5గురిని చంపాను కదా, ఇంకా మీరు నన్ను పట్టుకోలేదు ఏంటని చెప్పేసి పోలీసులకి వార్నింగ్ ఇస్తూ ఇంకో లెటర్ పంపించాడు. ఇంకా 3వ లెటర్ వచ్చేసి 8వ హత్య చేసినప్పుడు పంపించాడు అనమాట. ఇక నన్ను పట్టుకోరా, నన్ను పట్టుకోవడం మీకు చేత కాదని చెప్పేసి పోలీసుల్ని బ్లేమ్ చేస్తూ ఇంకో లెటర్ పంపించాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఈ కేసును డీల్ చేయడానికి కొత్తగా ఒక టెక్నాలజీని తీసుకొస్తాడు. మామూలుగా ఈ కథ జరిగేది 1972 సంవత్సరంలో కదా. అప్పటికి టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదు. దాంతో హీరో ఏం చేస్తారంటే ఈ కేసులోకి ఒక కంప్యూటర్ తీసుకొచ్చి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ అందులో యాడ్ చేసి ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు కామెడీగా ఉంటారా, సీరియస్గా ఉంటారా, మనుషులతో మాట్లాడతారా, లేకపోతే సైకోలాగా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఆ కంప్యూటర్ లో ఫిల్టర్ చేస్తుంటారు అనమాట. దాంతో అక్కడున్న పోలీసులు కూడా ఏదో బాగుందని చెప్పేసి అందరూ హీరోకి సహకరిస్తారు. కాకపోతే ఆ కిల్లర్ గాడు 10వ హత్య కూడా చేసేస్తాడు. అది కూడా ఒక రైల్వే ట్రాక్ దగ్గర. దాంతో హీరోకి ఏం చేయాలో తెలియక డైరెక్ట్ గా తన పై అధికారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక ఐడియా వచ్చింది సార్, మనం మాత్రమే ఆ కిల్లర్ గారిని పట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాడు మనకు దొరకడు. కాబట్టి మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేసాం అనుకోండి తప్పకుండా దొరుకుతాడని చెప్పి అంటంతో ఆ పై అధికారికి డౌట్ వచ్చి అలా ఎలా అని చెప్పి అడిగితే హీరో ఏమంటాడంటే మీకు ఎవరి మీద అయితే డౌట్ గా ఉందో, ఎవడైతే చూడటానికి కిల్లర్ లా కనిపిస్తున్నాడో వాడి గురించి మాకు పర్సనల్ గా లెటర్ రాయండి, మీకు $1 మిలియన్ ప్రైజ్ మనీ ఇస్తామని చెప్తే ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు కదా అని చెప్పి అంటంతో ఆ పై అధికారి ఏమంటాడంటే ఇలాంటి వాడికి పర్మిషన్ ఇచ్చే అధికారం నా దగ్గర లేదని చెప్పేసి సింపుల్ గా అక్కడి నుంచి తప్పుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక ఫంక్షన్ జరుపుకుంటారనమాట. దానికి అక్కడున్న లోకల్ పొలిటీషియన్ ఒక అతను చీఫ్ గెస్ట్ గా వస్తాడు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా ఫ్యాక్టరీ దగ్గర, ఆ అమ్మాయి ఇతను చుట్టాలన్నమాట. అతను చక్కగా అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఫుడ్ తినేటప్పుడు చికెన్ మొక్క తన గొంతుకు అడ్డం పడుతుంది. దాంతో వెంటనే హీరో రియాక్ట్ అయిపోయి తన పొట్ట పట్టుకుని తనని గట్టిగా నొక్కుతాడనమాట. దాని ద్వారాగా నోట్లో ఉన్న చికెన్ మొక్క బయటకు వచ్చేస్తుంది. తాను చక్కగా ఊపిరి పీల్చుకుంటాడు. వెంటనే ఆ పొలిటీషియన్ హీరోతో ఏమంటాడంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు కదా, నీకు ఏ హెల్ప్ కావాలో నేను చేసి పెడతా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే తన పై అధికారికి చెప్పాడు కదా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఎంక్వైరీ చేపిస్తే ఆ కిల్లర్ గాడు దొరుకుతాడని చెప్పేసి ఆ ఐడియాని ఆ పొలిటీషియన్ చెప్తాడు. దాంతో ఆయన కూడా సరే నేను పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పేసి హీరోకి పర్మిషన్ ఇస్తాడు. దాంతో ఊరి నిండా పోస్టర్లు అంటిస్తారు. ఆ విషయం తెలుసుకున్న జనం అందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవడెవడి మీద డౌట్ ఉందో అందరి గురించి లెటర్ రాసి పోలీస్ స్టేషన్ పంపిస్తారు. దగ్గరగా 50,000కు పైగా లెటర్లు వస్తాయి అనమాట. హీరోకి అర్థమైపోతుంది ఈ ఐడియా కూడా ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు ఆ సీరియల్ కిల్లర్ గాడు 11వ హత్య కూడా చేసి వదిలి పడేస్తాడు. దాంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఇంకా చేసేదేమీ లేక డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క జనాల్ని ఫిల్టర్ చేయమని చెప్పేసి ఒక కంప్యూటర్ తీసుకొచ్చాడు కదా, ఎంక్వైరీ చేసావని చెప్పి అడిగితే ఆయన కూడా ఎంక్వైరీ చేశానంటాడు. కాకపోతే ఊర్లో ఉన్న 400 మందిని అనుమానిస్తారనమాట. ఆ 400 మంది లిస్టు బయటకు వస్తుంది. దాంతో హీరోకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఈ 400 మందిలో కిల్లర్ని పట్టుకోవడం ఎలా అని చెప్పేసి ఆ లిస్ట్ ని పక్కన పడేస్తాడు. ఆ తర్వాత తను ఒక ఐడియా వేస్తాడనమాట. అదేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అబ్బాయికి అమ్మాయిలాగా వేషం వేసి ఒక పార్క్ లో తనని ఒంటరిగా నడిపిస్తాడు. ఆ అమ్మాయిని చంపడానికి ఆ కిల్లర్ గాడు వస్తాడని చెప్పేసి
చెప్పేసి వీళ్ళందరూ ఆ కిల్లర్ గడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ కిల్లర్ వీళ్ళకన్నా తెలివినాడు కదా. దాంతో తానేంటంటే అక్కడే ఉన్న ఒక అమ్మాయిని చంపి జాలీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే పోలీసులందరూ అక్కడే ఉన్నప్పుడు అది జరిగిందంటే పోలీసులకి కదా బ్యాడ్ నేమ్. అందుకని పోలీసులకి ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే పార్క్ లో హత్య జరిగినప్పుడు ఆ పార్క్ లో ఎంత మంది ఉన్నారని చెప్పేసి ఒక పోలీసుని పంపించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేపిస్తాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అనమాట. అంతేకాకుండా హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్ వచ్చింది కదా, తను ఇంతకు ముందు ఎంక్వైరీ చేస్తే 400 మంది లిస్ట్ వచ్చింది కదా కంప్యూటర్ లో. ఆ రెండింటిని క్రాస్ చెక్ చేసి చూస్తే అందులో ఉన్న అతని పేరు ఇందులో ఉంటుందన్నమాట. అతని పేరు కలి. వెంటనే ఆ కలి గురించి హీరో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎంక్వైరీ చేసి చూస్తే అతనికి 3 పిల్లలని తెలుస్తుంది. ఆ పిల్లలంటే కలికి చాలా ఇష్టం. కాకపోతే కలి భార్య మాత్రం కలి మాట అస్సలు వినదు. తనకి ఏంటంటే ఇల్లీగల్ రిలేషన్ చాలా ఎక్కువ. అయినా సరే ఆ కలి పట్టించుకోవడం చెప్పేసి ఆ పక్కింటి ఆవిడ చెప్తుంది. అంతేకాకుండా ఆ కలి కొంచెం తేడాగాడని చెప్పేసి ఆ పక్కింటి ఆవిడ అంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆ కలి వాళ్ళ వైఫ్ ని ఎంక్వైరీ చేస్తాడు. అతని గురించి ఆ కలి వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందంటే తను ఎప్పుడు ఇంటికి వస్తాడో, తను ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు. కాకపోతే తానేంటంటే ఒకరోజు సడన్ గా ఇంటికి వచ్చి అర్ధరాత్రి పూట తన బట్టలు బూట్లు అన్ని తగలబెట్టాడని చెప్పి అంటంతో ఆ డేట్ ని ఎంక్వైరీ చేసి చూస్తే ఏ రోజైతే కిల్లర్ గడి ఫుట్ ప్రింట్ దొరికిందో ఆ రోజే ఆ కలి తన బట్టలు తన బూట్లు తగలబెట్టాడని చెప్పేసి హీరోకి తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కలి భార్య ఏం చెప్తుందంటే ఫస్ట్ ఒక అమ్మాయి హత్య జరిగింది కదా, ఆ అమ్మాయికి ఈ కలికి గొడవైంది. అందరి ముందు ఆ కలి ఆ అమ్మాయిని కొట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి అక్కడ నుంచి మేము ఇక్కడికి ఇల్లు మారామని చెప్పి అంటంతో హీరోకి ప్రాపర్ గా ఆ కలి మీద డౌట్ మొదలైపోతుంది. వెంటనే కలిని రోడ్డు మీద అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత హీరో ఆ కలిని ఎంక్వైరీ చేస్తాడు. ఆ 12 హత్యలు చేసింది నువ్వే కదా అని చెప్పేసి తనని నేరం ఒప్పుకోమంటాడు. కానీ ఆ కలి ఏమంటాడంటే ఆ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు నేను ఎందుకు హత్యలు చేస్తాను, నాకు హత్యలు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కలి హీరోతో అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు ఫస్ట్ అది జరిగింది కదా ఒక అమ్మాయిది, ఆ అమ్మాయితో నువ్వు గొడవ పడ్డావు కదా, ఆ అమ్మాయితో గొడవ పడిన తర్వాత ఆ అమ్మాయిని రోడ్డు మీద కొట్టావు కదా, ఆ తర్వాతే కదా ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి అంటంతో ఆ కలి ఏమంటాడంటే చూడండి ఆ అమ్మాయి నా పిల్లల్ని కొట్టింది, అందుకని నేను అందరి ముందు కొట్టాను, ఆ మాత్రం దానికి ఆ అమ్మాయిని చంపేస్తానా, ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏంటని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే సరే ఇదంతా పక్కన పెట్టు, రీసెంట్ గా జరిగిన 3 హత్యలు ఉన్నాయి కదా, ఆ హత్యలు జరిగే సమయానికి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడిగితే కలి మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. దాంతో అక్కడున్న పోలీసులందరూ ఈ కలినే హంతకుడు అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోతారు. న్యూస్ పేపర్ లో కూడా ప్రింట్ చేస్తారు. దాంతో ఊర్లో ఉన్న జనం అందరూ రిలాక్స్ అయిపోతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తన ఫ్రెండ్ తో కలిసి ఒక బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న లిల్లీ అనే ఒక అమ్మాయి ఏంటంటే హీరోని చూసి హీరో దగ్గరకు వస్తుంది. బేసికల్ గా హీరో ఆ కలి అనేవాడిని పట్టుకున్నాడని చెప్పేసి పేపర్ లో రాస్తారనమాట. దాంతో ఈ లిల్లీ అనే అమ్మాయి కూడా హీరో దగ్గరకు వచ్చి చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత తన రూమ్ కి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత తనతో ఎంజాయ్ చేయాలని చూస్తుంది. కానీ హీరో మాత్రం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా ఆ కలి దగ్గరికి వెళ్ళి ఆ 12 హత్యలు చేసింది నువ్వే అని చెప్పి ఒప్పుకో అంటాడు. కానీ ఆ కలి మాత్రం నేను చెయ్యని హత్యలకు నేను ఎందుకు ఒప్పుకోవాలని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో హీరో ఒక థియరీ చెప్తాడు అనమాట. అదేంటంటే ఫస్ట్ జరిగిన హత్యకి నీకు ఒక సంబంధం ఉంది. అదేంటంటే నువ్వు నీ పిల్లల్ని కొట్టిందని చెప్పి ఆ అమ్మాయిని జనంలో కొట్టావు. ఆ తర్వాత కోపం తగ్గగా ఆ అమ్మాయిని చంపేశావు. ఆ తర్వాత నీ భార్య నీ పిల్లల్ని కొడుతుందని చెప్పేసి నీ భార్య మీద చూపించాల్సిన కోపాన్ని వేరే ఆడవాళ్ళ మీద చూపిస్తున్నావు. ఎందుకంటే నీ భార్యని చంపేసావు అనుకో నీ పిల్లలు తల్లిని వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ కోపాన్ని వేరే ఆడవాళ్ళ మీద తీర్చుకుంటున్నావు, కనిపించిన వాళ్ళందరినీ చంపుతున్నావు అని చెప్పి అంటంతో కలి మాత్రం ఆ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేని చెప్పి అంటాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే కలి వాళ్ళ ఆవిడ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తాడు. ఆ రోజు మీ ఆయన షూస్ బట్టలు తగలబెట్టాడు కదా, ఆ షూ కంపెనీ నీకు గుర్తుందని చెప్పి అడిగితే అవి రోడ్ సైడ్ షూస్ అండి, అవి కంపెనీ షూస్ కాదని చెప్పి అంటంతో పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హత్య జరిగిన ప్లేస్ లో దొరికిన షూస్ బ్రాండెడ్ షూస్ అనమాట. దాంతో హీరోకి డౌట్ మొదలైపోతుంది. ఒకవేళ ఈ కలిగడి భార్య అబద్ధం చెప్తుందని చెప్పేసి ఆవిడ్ని కూడా అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ ని బార్ లో మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత నాకెందుకో ఈ కలిగడు హంతకుడు కాదని కొంచెం డౌట్ గా ఉందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అరే వాడిని పట్టుకున్నావు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో పెట్టారు, పేపర్ లో కూడా వేసారు, ఈ టైంలో వాడు హంతకుడు కాదంటే ఎలారా, వాడిని నిజం ఒప్పుకుంటాలే, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోని ఇంటికి వెళ్ళమంటాడు. కానీ హీరో ఏంటంటే డైరెక్ట్ గా లిల్లీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనతో బాగా ఎంజాయ్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీసులందరూ కలిసి కలి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే అమ్మాయిలు చంపడానికి యూజ్ చేస్తున్న వస్తువులు ఏమన్నా వాళ్ళ ఇంట్లో దొరుకుతాయి అని చెప్పేసి ఇల్లు మొత్తం సోదా చేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే కలికి 3 పిల్లలంటే ప్రాణం కదా, అందుకని పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తీసుకొచ్చి కలి దగ్గర వదిలిపెడతాడు. దాంతో కలి చాలా ఎమోషనల్ అయిపోతాడు. నన్ను జైల్లో ఉంచినా సరే నా పిల్లల్ని నా దగ్గర తీసుకొచ్చాడని చెప్పేసి హీరో మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది అనమాట. మరోవైపు కలి వాళ్ళ ఇంట్లో చెకింగ్ చేస్తున్న పోలీసులకి వాళ్ళ ఇంట్లో లెదర్ తో చుట్టిన ఒక రాడ్ కనిపిస్తుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి హీరోకి ఇస్తారు. హీరోకి ఏంటంటే ఇది అమ్మాయిలను చంపడానికి ఉపయోగించేది కాదే, దీంతో 10 సార్లు కొడితే గానీ చావరని చెప్పేసి ఆ రాడ్ ని తీసుకుని టెస్ట్ చేస్తాడు. తను అనుకున్నట్లుగానే 10 సార్లు కొడితే గానీ చావరనమాట. ఇది కాదని చెప్పేసి హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు. మరుసటి రోజు నుంచి హీరో ఏంటంటే ఆ కలితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఎందుకంటే తనతో క్లోజ్ గా మూవ్ అయితేనే కదా
నిజాలని బయట పెట్టేది. అందుకని హీరో బాగా క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఈ ప్రాసెస్ లో ఆ కలి కూడా చూడండి, మీరు నన్ను ఎప్పుడు అడుగుతున్నారు కదా 3 హత్యలు జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి. ఒక హత్య జరిగినప్పుడు మాత్రం ఆ రోజు సాయంత్రం నేను బార్కి వెళ్ళాను, కావాలంటే ఆ బార్ లో ఎవరైనా చెప్తారని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ బార్కి వెళ్తాడు. వెళ్ళి అడిగితే అసలు ఆ రోజు బారే లేదండి, క్లోజ్ చేసేవాడి అని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడు నాతోనే అబద్ధాలు చెప్తాడని చెప్పేసి డైరెక్ట్ గా కలి దగ్గరకు వచ్చి నువ్వు నాతోనే అబద్ధాలు చెప్తావా, నిన్ను ఎవడు కాపాడలేడు, నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుందని చెప్పి అనడంతో కలికి కూడా భయం వేసి ఇందులోంచి బయటపడాలంటే ఏం చేయాలని చెప్పేసి డైరెక్ట్ గా హీరోని అడుగుతాడు. హీరో ఏమంటాడంటే ఈ హత్యలను చేసింది నేనే అని చెప్పి ఒప్పుకో, అంతేకాకుండా నా మానసిక స్థితి సరిగా లేదని చెప్పి ఒప్పుకో, నేను ఒక మెంటల్ హాస్పిటల్ పడేస్తారు, కనీసం నీ పిల్లలన్నా నువ్వు చూసుకుంటావు అని చెప్పి అనడంతో కలి కూడా సరే అని చెప్పేసి నేనే ఈ హత్యలు చేశాను, నాకు మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి ఒక లెటర్ లో రాసి సంతకం పెడతాడనమాట. ఆ సంతకం పెట్టిన తర్వాత హీరో లాయర్ వైపు చూసావా సంతకం పెట్టాడు వీడు అని చెప్పేసి నవ్వుకుంటారు. దాంతో కలికి డౌట్ వచ్చేసి నన్ను వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పేసి ఆ పేపర్ తీసుకుని నోట్లో పెట్టుకుని చింపేస్తాడనమాట. హీరో మాత్రం ఆ కలిని కొట్టి ఎలాగోలా ఆ చిరిగిపోయిన లెటర్ తీసుకుని డైరెక్ట్ గా తన పై అధికారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సార్ వాడే హత్యలు చేసి ఒప్పుకున్నాడు, సంతకం కూడా పెట్టాడని చెప్పి అనడంతో ఆ పై అధికారి ఏంటంటే మొత్తానికి సాధించామని చెప్పేసి ఈ కలిని పట్టుకుంటే $1 million గవర్నమెంట్ అనౌన్స్ చేశారు కదా ప్రైజ్ మనీ, ఆ ప్రైజ్ మనీ కాస్త హీరోకి ఇచ్చేస్తారు. దాంతో హీరో లైఫ్ స్టైలే మారిపోతుంది. ఒక పక్క తన భార్యతో, మరో పక్క ఆ లిల్లీతో లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. కానీ సడన్ గా పోలీస్ స్టేషన్ కు లెటర్ వస్తుంది అనమాట. ఆ లెటర్ ని హీరో కింద పనిచేసే అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు, ఒక జూనియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అతను తీసుకొచ్చి సార్ ఆ కిల్లర్ గాడు మళ్ళీ లెటర్ రాశాడు సార్, మనం కిల్లర్ ని అరెస్ట్ చేసి లోపలేస్తే మరి బయట నుంచి ఎవరు లెటర్ పంపించారు, నాకెందుకో ఇంకా కిల్లర్ గాడు బయటే ఉన్నాడని డౌట్ ఉంది సార్, ఎవరు లెటర్ రాశారు సార్ అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే ఎవడో మనల్ని ప్రాంక్ చేయడానికి రాశాడరా, నువ్వేం పట్టించుకోమాకని చెప్పి అంటాడు. కానీ ఆ లెటర్ లో ఏం రాసి ఉంటుందంటే ఎన్ని రోజులు నాకు ఆరోగ్యం బాగోక నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కాబట్టి మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ అమ్మాయిలను చంపడం మొదలు పెడుతున్నాను, రెడీగా ఉండని చెప్పేసి ఆ లెటర్ లో రాస్తాడనమాట. హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా ఎవడో మనల్ని ప్రాంక్ చేస్తున్నాడు రా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆ జూనియర్ పోలీసుని అక్కడ నుంచి పంపించేస్తాడు. కానీ ఆ జూనియర్ పోలీస్ ఏం చేస్తారంటే మా సార్తో వల్ల కాదని చెప్పేసి రీసెంట్ గా హాస్పిటల్ నుంచి ఎవరైతే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారో వాళ్ళ లిస్ట్ మొత్తం బయటికి తీసి వన్ బై వన్ అందరిని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేసే ప్రాసెస్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక గుండా అతని దగ్గరికి వెళ్తాడు. అతనికి ఏంటంటే మానసిక స్థితి సరిగా లేక, మెంటల్ కండిషన్ సరిగా లేక ఒక 1 month హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు అనమాట. మొత్తం ఎంక్వైరీ చేసి ఈ జూనియర్ పోలీస్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఆ గుండా అతను ఏం చేస్తాడంటే తన భార్యని అతి దారుణంగా చంపి, తన 2 కూతుర్ని అతి దారుణంగా చంపి, తన మీద పెట్రోల్ పోసుకొని తనకి తానే డిప్పంటించుకొని అక్కడే చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి వస్తుందన్నమాట. జూనియర్ పోలీస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సార్ రాత్రి వీడి దగ్గరకు వచ్చాను సార్, వీడి కిల్లర్ గాడేమో నాకు డౌట్ కొట్టింది, ఎందుకంటే వీడికి మానసిక స్థితి సరిగా లేక వీడు హాస్పిటల్కి వెళ్ళాడు, రీసెంట్ గా బయటకు వచ్చాడు, ఖచ్చితంగా వీడే కిల్లర్ సార్, ఎందుకంటే మెంటల్ వచ్చినోడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, అలా మెంటల్ వచ్చే 11 మంది అమ్మాయిలు చంపాడు, అంతేకాకుండా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ చంపుతానన్నాడు. నేను వాడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసేసరికి వాడికి భయం మొదలైంది, మన గురించి మొత్తానికి తెలిసిపోయిందని చెప్పేసి మెంటల్ వచ్చేసి వాడి కుటుంబాన్ని వాడే చంపేసుకొని చివరికి వాడిని వాడే చంపుకున్నాడు సార్, వీడే కిల్లర్ గాడు సార్ అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వు నోరు మూసుకొని ఉంటావా, వాడికి వీడికి సంబంధం లేదు, పోలీస్ స్టేషన్ లో ఉన్న వాడే కిల్లరు, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి అంటంతో ఆ జూనియర్ కిల్లర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే పార్క్ లో ఉన్న వాళ్ళ లిస్ట్ మొత్తం బయటికి తీపిచ్చాడు కదా, అందులో ఇప్పుడు చనిపోయిన ఈ గుండోడి పేరు ఉందా లేదని చెప్పి చెక్ చేస్తే అందులో ఈ గుండోడి పేరు ఉంటుంది. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ విషయం కాస్త తన భార్యకి చెప్పి తను ఎంతగానో బాధపడతాడు. కానీ తన భార్య ఏమంటుందంటే మీరేం కంగారు పడకండి, మీ పై అధికారికి జరిగింది మొత్తం చెప్పండి, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి మరుసటి రోజు హీరో వెళ్ళి తన పై అధికారికి జరిగింది మొత్తం చెప్తాడు. కానీ ఆయన ఏమంటాడంటే ఒరిజినల్ కిల్లర్ చనిపోయాడు, అంతా బాగానే ఉంది, అమాయకుడిని లోపలేసాం, ఇప్పుడు వాడిని బయటకు తీసుకొస్తే టోటల్ డిపార్ట్మెంట్ కే బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇంకా ముఖ్యంగా నీకు ఇచ్చిన $1 million కూడా నువ్వు వెనక్కి ఇచ్చేయాలి, కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఉన్న డబ్బులతో హ్యాపీగా ఉండు, వాడు లోపల ఉంటాడు, కిల్లర్ గాడు చచ్చిపోయాడు, ఎవడికి ఏ బాధ ఉండదని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో బాబు నువ్వు అని చెప్పేసి. దాంతో హీరోకి ఏం చేయాలో తెలియక డైరెక్ట్ గా లిల్లీ దగ్గరకు వస్తాడు. వెళ్ళిన తర్వాత తనతో కొంచెంసేపు ఎంజాయ్ చేసి తనకు అసలు విషయం చెప్తాడు, అంటే తన గురించి తనకే చెప్తాడు అనమాట. మీ అమ్మా నాన్న నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టి వచ్చేసావు, వచ్చిన తర్వాత మీ అమ్మా నాన్న కాస్త నీ అడ్రస్ తెలుసుకున్నారు, సో అందుకని నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలంటే నీకు పాస్పోర్ట్ కావాలి, ఇప్పుడు నీకు పాస్పోర్ట్ కావాలంటే నాలాంటి వాడు అవసరం నీకు ఉంది, అందుకని నువ్వు నాతో రిలేషన్ ఉన్నావని చెప్పి అంటంతో ఫస్ట్ లిల్లీ ఏముంటుందంటే అలాంటిదేం కాదని చెప్పి అంటుంది. కానీ హీరో గట్టిగా అడిగేసరికి అవునని చెప్పి అంటుంది. హీరో కూడా సరేలే నేను చూస్తాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో ఒక రోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక ఆవిడ వచ్చేసి హీరో దగ్గరికి జైల్లో ఉన్న కలి గురించి నాకు మొత్తం తెలుసు అని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడిగితే జైల్లో ఉన్న కలి నేను ఇల్లీగల్ రిలేషన్ లో ఉన్నాము, కాకపోతే ఈ విషయం ఎవరికి తెలియదు అనుకోండి, మీరు అపార్థం చేసుకుంటున్న విషయం ఏంటంటే కలి ఎందుకు హత్యలు జరిగిన రోజు ఎక్కడికి వెళ్ళాడో చెప్పట్లేదనే కదా, ఆ హత్యలు జరిగినప్పుడు తను ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని చెప్పి అనడంతో
చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎక్కడున్నాడమ్మా అని చెప్పి అడిగితే హత్యలు జరిగిన ప్రతిసారి తను నా దగ్గరే ఉన్నాడు, నా రూమ్ లోనే ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు నా రూమ్ లో ఉన్నాడు అనే సంగతి బయటికి చెప్తే తన కుటుంబం ముందు, ఇంకా ముఖ్యంగా తన పిల్లల ముందు తన పరువు పోతుందని చెప్పేసి తను ఎవరితో చెప్పట్లేదు, అది జరిగిందని చెప్పి అంటంతో హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది ఖలీ నిజంగానే నిర్దోషి, తనను తాను చంపుకొని చచ్చిపోయిన ఆ గుండుగాడి సీరియల్ కిల్లరు, వాడే నిజమైన కిల్లర్ అని చెప్పేసి హీరోకి క్లియర్ గా ప్రతిదీ అర్థమైపోతుంది. కానీ హీరో ఆవిడతో ఏం చెప్తాడంటే, ఇప్పుడు గనక నువ్వు వెళ్ళి హత్యలు జరిగిన ప్రతిరోజు నాతోనే ఉన్నాడని చెప్పావు అనుకో, నువ్వు ఒక కిల్లర్ తో రిలేషన్ లో ఉన్నావు అని చెప్పేసి ఈ సమాజం నిన్ను యాక్సెప్ట్ చేయదు, ఇంకా ముఖ్యంగా నిన్ను తక్కువగా అనుకుంటారు, కాబట్టి నీ ఇష్టం చెప్పమంటే చెప్తానని చెప్పి అంటంతో ఆవిడ కూడా కొంచెం భయపడి నాకెందుకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ బ్రెయిన్ వాష్ చేసి హీరో అక్కడి నుంచి పంపించేశాడనమాట ఆవిడని. అది జరిగింది. కట్ చేస్తే ఆ ఖలీ కేసు కోర్టులో హియరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత జడ్జి గారు ఆ ఖలీని అడుగుతాడు, ఏమయ్యా 12 హత్యలు చేసింది నువ్వేనని చెప్పి అడిగితే ఆ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటాడు. దాంతో జడ్జి గారు మీ వాదన చెప్పండి అని చెప్పి అంటంతో అక్కడ ఉన్న లాయర్ ఏంటంటే ఖలీ వాళ్ళ భార్యని బోన్లోకి రమ్మంటాడు. వచ్చిన తర్వాత ఆ రోజు హత్య జరిగిన ప్లేస్ లో ఒక షూ ప్రింట్ దొరికింది కదా, ఆ షూ నీ భర్త కాల్ చేశాడు కదా నిజమేనని చెప్పి అడిగితే అవునండి ఆ షూ నా భర్త కాల్ చేశాడని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ లో ఏదైతే షూ ఉందో ఆ బ్రాండ్ పేరు చెప్పి ఆ షూ సైజ్ చెప్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోనే దగ్గరుండి ఖలీ వాళ్ళ భార్య చేత అలా చెప్పించాడని చెప్పేసి. అది విన్న తర్వాత కోర్టులో జడ్జి గారు కూడా సరే అని చెప్పేసి నమ్ముతాడు. కానీ ఖలీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కోర్టులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ హత్యలని చేసింది ఖలీని అని చెప్పి నమ్ముతారు. కోర్టు వాయిదా వేస్తారనమాట. ఆ రోజు సాయంత్రం హీరో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరికి తెలిసినా తెలియకపోయినా హీరో భార్యకి నిజం తెలుసు కదా, ఆ ఖలీ పాపం నిరపరాదని చెప్పేసి ఎందుకు ఇలా చేసావని చెప్పి అడిగితే నేను సేఫ్ గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు లోపల ఉండాలని చెప్పేసి హీరో అంటాడు. దానికి హీరో భార్య ఏమంటుందంటే అలా బతకడం కూడా ఒక బతికేనని చెప్పి అనడంతో హీరోకి తన భార్యకి పెద్ద గొడవ అవుతుందన్నమాట. ఆ గొడవలో హీరో అనుకోకుండా తన భార్యని కొడతాడు. దాంతో హీరో భార్యకి చిరాకు వచ్చి తప్పు చేసింది నువ్వు, తప్పు చేయని వాడు లోపల ఉన్నాడు, బయట ఉన్న నువ్వేమో ఆనందంగా ఉన్నావు అని చెప్పేసి కోపంతో హీరో భార్య ఏం చేస్తుందంటే తన పిల్లని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా సరే హీరో ఏంటంటే పోతే పో, నాకు నా కేసే ముఖ్యం, నాకు నా వృత్తే ముఖ్యం అని చెప్పేసి అక్కడే ఉంటాడు. ఇక్కడ చేస్తే కొన్ని రోజుల తర్వాత కేసు మళ్ళీ హియరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈసారి ఒక పెద్దవాడిని తీసుకొస్తారు. బేసికల్ గా పార్క్ లో హత్య జరిగినప్పుడు ఒక పెద్దవాడు చూసింది కదా కళ్ళు కనిపించిన ఆవిడని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత జడ్జి గారు అడుగుతారు, మీరు హంతకుడిని చూశారంట కదా, అతనే హంతకుడు అని చెప్పేసి ఖలీని చూపించి అడిగితే అతనే హంతకుడు అని చెప్పేసి అంటుంది. ఖలీకి కూడా ఏం అర్థం కాదు. అదే సమయంలో జడ్జి గారు ఏమంటారంటే ఆవిడని వెళ్ళిపోమంటారు. దాంతో ఆవిడ మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు జడ్జి గారికి డౌట్ వచ్చి ఏంటమ్మా మీకు కళ్ళు కనిపించవు అని చెప్పి అడిగితే అవునండి కనిపించవు, నాకు కళ్ళజోడు పెట్టుకోవాలని చెప్పి అంటంతో జడ్జి గారికి డౌట్ వచ్చి మరి నీకు కళ్ళు కనిపించవు కదా, ఆ హంతకుడిని ఎలా చూసావని చెప్పి అంటంతో ఆవిడకి కూడా కోపం వచ్చేసి నాకేం కనిపించలేదండి, ఆ పోలీస్ అయినా చెప్పమన్నాడని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ హీరో వైపు చేయి చూపిస్తుంది. దాంతో హీరో పరుగు పోతుందన్నమాట. కోర్టు కేసుని మళ్ళీ వాయిదా వేస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఖలీ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మీ ఆయన కనుక బయటకు వచ్చాడనుకో నీ పరుగు పోద్ది, నా పరుగు పోద్ది, కాబట్టి మీ ఆయన జైల్లో శిక్ష అనుభవించాలి, అలా అనుభవిస్తే మనకి $1 million గవర్నమెంట్ వాళ్ళు గిఫ్ట్ గా ఇస్తారు, ఆ డబ్బులు నేను నీకు ఇస్తానని చెప్పి అంటంతో ఆవిడ ఆశ్చర్యపోతుంది. మరి నేనేం చేయాలని చెప్పి అంటంతో నీ 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలతో మా నాన్న హంతకుడు అని చెప్పి డెఫినెట్లీగా మనోడికి శిక్ష పడుతుందని చెప్పి అంటంతో ఈ ఖలీ వాళ్ళ భార్య కూడా టోటల్ గా 3 పిల్లల్ని ప్రిపేర్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత 2 మగపిల్లలు ఏంటంటే మా నాన్నే హంతకుడు అని చెప్పేస్తారు. కానీ 3వ పిల్ల ఆడపిల్ల మాత్రం వాళ్ళ నాన్న వైపు చూసి చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ ఖలీ వాళ్ళ భార్య లేచి నేను చెప్పమన్నది చెప్పు చాలని చెప్పేసి పెద్దగా అరుస్తుంది కోపంలో. దాంతో జడ్జి గారికి అర్థమైపోతుంది ఈ 3 పిల్లల్ని ట్రైన్ చేసింది వాళ్ళ అమ్మాయిని చెప్పేసి కేసుని మళ్ళీ వాయిదా వేస్తారు. ఇక చేసేదేమలాగా హీరో అక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ పై అధికారి వచ్చేసి ఈ కేసు కనుక ఇలా వాయిదా పడి వాడు కనుక బయటకు వచ్చాడనుకో డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోతుంది, ఫస్ట్ నా పేరు పోద్ది, ఆ తర్వాత నీ పేరు పోద్ది, కాబట్టి వాడికి శిక్ష పడేలాగా ఏదో ఒక ఆధారాలు క్రియేట్ చేయని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆలోచిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఆ జడ్జి గారి దగ్గరికి లిల్లీని పంపిస్తాడు. వెళ్ళి తనతో రిలేషన్ లో ఉండని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి హీరో చెప్పాడు కదా అని చెప్పేసి వెళ్ళి ఆ జడ్జి గారిని బొట్లో పడేస్తుంది. వాళ్ళిద్దరు గదిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేసే వాళ్ళని వాళ్ళకి తెలియకుండా హీరో ఫోటో తీస్తాడు. ఫోటో తీసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఖలీకి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి హీరో ప్లాన్ అనమాట. అలాగే జడ్జిని కలవాలని చెప్పేసి ఒక హోటల్కి రమ్మంటాడు. దాంతో ఆయన కూడా వస్తాడు. హీరో ఫస్ట్ ఏంటంటే ఆయన బెదిరిద్దాం చెప్పి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమాయకుడికి శిక్ష పడేలా చేయడం తప్పు కదా అనిపించేసి హీరోలో ఉన్న మంచితనం బయటకు వచ్చేసి ఆ ఫోటోలు బయట పెట్టకుండా మీకు ఏది అనిపిస్తే అదే న్యాయం చేయండి సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. బట్ ఆ జడ్జికి ఏం అర్థం కాదు, ఈడేంటి రమ్మన్నాడు వెళ్ళిపోయాడని చెప్పేసి. కట్ చేస్తే 2 రోజుల తర్వాత కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది. హీరోకి బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే కోర్టుకు హాజరైన తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే కేసు పత్రాలని పరిశీలించాము, అన్ని ఆధారాలు నాకు దొరికాయి, ఈ ఖలీ అనేవాడే 12 మందిని చంపాడని చెప్పేసి ఖలీకి ఉరిశిక్ష మంజూరు చేస్తారనమాట. దాంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఈ ఖలీ వాళ్ళ భార్య ఏంటంటే డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి ఆ $1 million నాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి అడుగుతుంది. హీరో కోపం వచ్చేసి పక్కెళ్ళిపో అంటాడు.
కానీ హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ జడ్జి గారు కలికి ఎలా శిక్ష చేశాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ పై అధికారి వచ్చేసి నువ్వు తీసిన ఫోటోలు ఉన్నాయి కదా వాటిని 2వ కాపీ తీసి మేమే సేఫ్టీగా ఆయన బెదిరించాము, ఎందుకంటే నువ్వు చాలా మంచోడు కదా, నీ మంచితనం వల్ల మేమందరం ఎక్కడ నష్టపోతాం అని చెప్పేసి మేము 2వ కాపీ తీసుకెళ్లి ఆ జడ్జి గారిని బెదిరించాము. దాంతో ఆయన కలికి శిక్ష వేశాడని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే లిల్లీ ఉందిగా తనకు హెల్ప్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి జీవితాన్ని ఎలాగైనా మార్చాలని చెప్పేసి తనకంటూ ఒక పాస్పోర్ట్ క్రియేట్ చేసి తనని ఆ ఊరు నుంచి వేరే ఊరికి పంపించేస్తాడు. ఆ అమ్మాయి కూడా ఎంతో ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత హీరో కళ్ళ ముందే ఆ కలిని ఊరేస్తారు. హీరోకి ఏంటంటే వీడి నిర్దోషం అని చెప్పి గట్టిగా అరవాలంటుంది కానీ ఇంకా చేసేదేమీ లేక అలా తన కళ్ళ ముందు కలిని ఊరేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోతాడు. కలిని ఊరి తీస్తారు. దాంతో కలి అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరో ఏంటంటే చాలా కేసులు డీల్ చేసి తానేంటంటే ఒక మామూలు పోలీస్ అధికారి నుంచి తను ఒక పై అధికారి అవుతాడనమాట. ఇంకా ముఖ్యంగా కలి లాంటి ఒక క్రిమినల్ పట్టుకున్నాడని చెప్పేసి ఇక మీదట ఎవరు హత్యలు చేయకూడదని చెప్పేసి ఆ కలికి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ కటింగ్ ని ఫోటోస్ ని మొత్తం ఒక ఎగ్జిబిషన్ లా చేస్తారనమాట. ఆ కలి యొక్క ఫేస్ ని కూడా తయారు చేస్తారు. అక్కడికి మన కథలో హీరో ఏంటంటే గెస్ట్ గా వెళ్తాడు. వెళ్ళి ఆ కలి ఫేస్ ని చూస్తూ ఉంటాడు. హీరో ఏంటంటే తనలో తను బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన జీవితం బాగుండాలని చెప్పేసి ఒక అమాయకుడిని దోషిగా ముద్రించి తన ఊరి శిక్షకి కారకున్నాయని చెప్పేసి హీరో తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఆ కలి ఫేస్ వైపు చూసి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ కలి ఫేస్ ని చూపిస్తూ ఈ సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్లో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో ఆ సినిమా పేరు కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా నేను చేసిన ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు ప్రాపర్ గా అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పడంలో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కదా. అందుకు బాయ్.